నువ్వే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. ఏంటి చిన్న కోసం వచ్చినట్టున్నారు? చిన్న ఇప్పటిదాకా మీకోసం వెయిట్ చేసి శంకర్ దాదా సినిమాకి వెళ్ళాడు. మీరు వస్తే అక్కడ రమ్మన్నాడు. నువ్వేంటి ఇక్కడ? చెప్తా. సిస్టర్ సైడ్ ప్లీజ్. ఏయ్, నువ్వెవరిని అడిగి ఎక్కడికి వచ్చావు? ఎక్కడి నుంచి సినిమా చూడాలంటే నాతోనే చూడాలి. ఆ మాట అనడానికి నువ్వెవరు? ఇదంతా నన్ను లవ్ చేసేవాళ్ళు చెప్పాలి, నువ్వు కాదు. చూడు పాప, నేను నిన్ను లవ్ చేసానని నీకు చెప్పి అదెళ్ళి నువ్వు మీ అన్నకి చెప్పి వాడు నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేదాకా నేను దానిలాగా లాలీపాప్ వచ్చకుండా కూర్చోవాలి. అందుకే నేను వెళ్ళి స్ట్రైట్ గా మీ అన్నకి చెప్పేశా. అందుకే నువ్వు ఇప్పుడు చాలా ప్రమాదంలో ఉన్నావు, తెలుసుకో. ప్రమాదాలు అంటే నాకు చాలా ఇష్టం అమ్మా. ఆ మొండితనమే వద్దు. మా అన్న మనుషులు నీకోసం ప్రతి చోట వెతుకుతున్నారు, అది తెలుసా నీకు? అబ్బే, అక్కడ ఇక్కడ వెతకడం అనవసరం అని స్ట్రైట్ గా థియేటర్కి రమ్మని నేనే చెప్పాను. ఏంటి? వాళ్ళంతా నిన్ను చూడకముందే అయితే పారిపో. పారిపోవటం నేనా? హలో, ఇప్పుడు చూడు కన్నా. అగో అడుస్తున్నానా? అన్నా నేను స్టైల్ ఏంటో సమజ్ లేదే. నువ్వు అను తల్వార్ తీసి తలకాయ తీస్తా అలా ఉరుకునే. ఈడేంట్రా కొబ్బరి బొండల దగ్గర ఆగాడు? మనను చూసి గొంతు ఎండకపోయి ఉంటది, కొబ్బరి బొండ తాగుతాడేమో. అన్నా కత్తి తీసుకుండే. అమ్మో, కత్తి తీసి వాడొక్కడేం చేస్తాడా ఇంతమంది ఉండగా? అయ్యో, పారిపోతున్నాడు మనండ్రా. అన్నా చిరంజీవి అన్నా, నువ్వు సినిమాల్లో ఎంతో మంది ఆపదలో ఉన్నప్పుడు కాపాడిన ఆపద్బాంధుడు అన్నా. బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు అంటూ రియల్ లైఫ్ లో కూడా ఎంతో మందిని కాపాడిన రియల్ హీరో అన్నా. ఇప్పుడు నన్ను కూడా నువ్వే కాపాడాలన్నా. నేను ఈ పని చేస్తున్నందుకు నన్ను క్షమించన్నా. జై చిరంజీవ. మన చిరంజీవి కథ తడుతున్నారు. మనం ఆనేద్దాం అనుకుంటే ఈలో వాళ్ళేవాడిని వేస్తున్నారు. అయిపోయినారు పని. అన్నా వాడు అటు ఇటు తిరిగి అందరినీ మనమే తీసుకొస్తుండే. రాని రవాణి ముందు నేనే వేసేస్తాం. వాడు అంతా పెద్ద గ్యాంగ్ ఉంది. Hey Jigni, how is it? సూపర్. Megastar Phantom Majaka. అమ్మా అమ్మో. ఏంట్రా ఇదంతా చిన్నగా చేసిన పనన్నా. నేను అప్పుడే చెప్పా ఒంగోలుతో పెట్టుకోవద్దని. బామా, నువ్వు లోపలికి పో. నీకే చెప్పేది పో. పోతా లేదా? పోకుండా ఏం చేస్తాను? నాకెందుకు వచ్చిన రొస్టు? ఏంట్రా వాడొక్కడే ఇంతమందిని కొట్టాడా? ఒక్కడు కాదన్నా, 40 మంది. వాడి వెనుక అంత పెద్ద బ్యాచ్ ఉందా? కొట్టింది ఆన్ బ్యాచ్ కాదన్నా, చిరంజీవి ఫ్యాన్స్. చిరంజీవి ఫ్యాన్సా? ఓ, వాళ్ళతో మీరెందుకు పెట్టుకున్నారా? మేమెందుకు పెట్టుకున్నావన్నా? ఆడే పెట్టించండు. థియేటర్లో మమ్మల్ని చూసి ఆడు ఉరికిండు. ఆ వెనకాల మేము ఉరికినాం. ఆడు మా ముందర గురికొచ్చిండు, మేము ఆ ముందర గురికొచ్చినాం. అంతే. అక్కడ చూస్తే చిరంజీవి ఫ్యాన్స్, ఇక్కడ ఇటు లేడు. ఈడెందుకు ఉరికిండో, వాళ్ళు ఎందుకు కొట్టిండో అమ్మ చూడన్నా అస్సలు అర్థమైతలే. అన్న ఒక్క ఛాన్స్ ఇవ్వన్నా. ఈసారి చిరంజీవి ఫ్యాన్సే కాదన్నా, ఎవరు అడ్డం వచ్చినా వాడిని వదలమన్నా. ఇంకా మీ పని అయిపోయినట్టే. బామ్మా, ఒరేయ్, ఈ ఎదవలకి తెలీదు చిరంజీవి కూడా ఒంగోలు